చేసి పోయి అలానే ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మన చేసిన రేవంత్ రెడ్డి అన్నకు మనమందరం కలిసిమెలిసి ఉండి భారీ మెజార్టీతో ఈ మల్కాజ్గిరి సీట్ని ఆయనకు మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవరి మాట నమ్మకండి, ఏ పార్టీ పనిచేయదు, ఏది చేత కాదు, ఏం కొవ్వొట్టుని కూడా కాదు. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రజలు నిర్ణయించారు ఎవరు కావాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఎన్ని లక్షలు 6 లక్షల మనం ఒక్కొక్క 6 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మన ప్రభుత్వం మీద లాస్లో ఉంది. అయినా రేవంత్ రెడ్డి అన్న కూడా ఈరోజు అన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇవాళ రేపొద్దున ఈ ఎలక్షన్ తర్వాత 2,500 పెన్షన్ అయిపోతుంది. అలాగే మహిళలు కూడా 2,500 రూపాయలు కూడా ఈ ఎలక్షన్ తర్వాత అవుతుందని చెప్పాడు. ఆగస్ట్ 15 కూడా రైతు భరోసా కూడా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం ఆలోచించి ఈ ఓట్ని